గత 2014-19లో మొదలుపెట్టినటువంటి టిడ్కో హౌసెస్ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అవి పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వేలాది కోట్ల రూపాయలు దీని మీద దుర్వినియోగం జరిగింది. ఒక అనకాపల్లి నియోజకవర్గంలోనే సుమారు 3,944 ఇళ్లు మంజూరైనాయి అధ్యక్ష. 3 ప్రాంతాల్లో, ఒకటి సత్యానపురం, ఒకటి కొప్పాక, ఒకటి సిరసపల్లి గ్రామాల్లో మంజూరైన అధ్యక్ష. వీటిలో పూర్తయిన మటుకు మీకు 3,416 అయితే, వీళ్ళ ప్రజలకు ఇచ్చిందైతే 2,700 మాత్రమే ఇవ్వడం జరిగింది. 2,744 ఇళ్ళు ఇచ్చారు. ఇంకా మిగతావి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇందులో 2 విషయాల్లో, సిరసపల్లి కానీ కొండకొప్పాక విషయాల్లో కోర్టు డిస్ప్యూట్ వల్ల గతంలో ఏవైతే బెనిఫిషియరీస్కి ఇచ్చారో 14-19 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసి ఒక రాజకీయ కారణాలతో టీడీపీ నుంచి ఒక శాసనసభ్యుడిని వాళ్ళ పార్టీలో తీసుకునేటువంటి నెపం పెట్టుకొని వీళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తే అవి కోర్టు తగాదాల్లో ఉన్నాయి అధ్యక్ష. వేరే స్థలంలో అయితే 2,744 ఇల్లులు ఇచ్చినప్పటికీ అందులో దిగినటువంటి వాళ్ళు 2,490 మాత్రమే. ఇంకా 254 ఇంకా ఆక్యుపై చేయాల్సి ఉంది అధ్యక్ష. దీంతో పాటు ఇంకొక 50% ఇచ్చిన వాళ్ళలోనే 50% ఇంకా ఖాళీలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మటుకు బెనామీ పేర్లతో ఉన్నటువంటి ఇల్లులు అధ్యక్ష. ఇందులో దురదృష్టం ఏంటంటే ఎవరైతే అంతకుముందు మంజూరు చేశారో 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో బ్యాంక్ రుణాలు తీసుకున్నారు, వారి పేరుతో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు వేరే లబ్ధిదారులకు ఆ ఇల్లులు కేటాయించడం జరిగింది. పాత వాళ్ళకేమో బ్యాంక్ డబ్బు కట్టమని వాళ్ళకి ఈఎంఐ నోటీసులు వస్తున్నాయి. కొత్త వాళ్ళకి కట్టకుండానే వాళ్ళు ఆ ఇల్లులు అనుభవించే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తూ ప్రతి ఏవైతే ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లులు కట్టారో ఆ ప్రాంతాలకి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇవన్నీ రిజాల్వ్ చేస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మన ప్రభుత్వం వచ్చి సుమారు 15 మాసాలైనా ఇంకా ఇటువంటి చర్యలు కూడా తీసుకోకపోవటం అన్నది దురదృష్టకరం. వెంటనే చర్యలు తీసుకొని వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాలి అధ్యక్ష. సర్వీస్ రిజర్వాయర్స్ కానీ, మీకు పంప్ సెట్స్ కూడా, డ్రింకింగ్ వాటర్కి ఏవైతే మోటార్స్ ఉన్నాయో ఆ మోటార్లు కూడా పెట్టలేదు, అవుట్ఫాల్ డ్రైన్స్ లేవు, ఎస్టీపీస్ లేవు, ఎలక్ట్రిఫికేషన్ లేదు. అక్కడ ఏముందంటే ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు చెప్పట్టు అక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అవాంఛితంగా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ డ్రగ్ పెడ్లింగ్ కూడా జరుగుతూ ఉంది. అందువల్ల వీటి మీద ఒక జియో ట్యాగింగ్ అది పెట్టుకొని రియల్ బెనిఫిషియర్స్ కూడా ఐడెంటిఫై చేసి సిరసపల్లి కొండకొప్పాక ప్రాంతం ఏదైతే ఉందో అది కోర్టు స్టేలో ఉంది కాబట్టి కోర్టులో ఎవరైతే ఒరిజినల్ బెనిఫిషియర్స్ వేశారో వాళ్ళ పేరుతో అవి కేటాయించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ కూడా వెంటనే రిజాల్వ్ అవుతుంది. కాబట్టి వారికి ఇల్లు ఇచ్చే సుమారు 600 మందికి ఇల్లు ఇచ్చే అవకాశం ఎవరైతే గతంలో ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మహేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా పెందుర్తి నియోజకవర్గంలో ఈ టిడ్కో హౌసెస్ 4,368 ఇళ్లు శాంక్షన్ ఇచ్చాము గతంలో అధ్యక్ష. అయితే లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేసింది మాత్రం 1056. మిగతా 2,112 ఒక స్టేజ్ లో, 1,200 ఇల్లు ఒక స్టేజ్ లో ఉన్నాయి అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే ఇది మంత్రి గారి నాలెడ్జిలో ఉంది. మంత్రి గారు కొంత ఉపశమనం కూడా ఈ మధ్యన కలుగజేశారు. కొంతమంది ఇళ్లలో దిక్కకముందే వాళ్ళకి లోన్ రావటం, లోన్ డబ్బు వాళ్ళకి రాకుండానే కాంట్రాక్టర్కి వెళ్ళటం, వాళ్ళ ఇన్స్టాల్మెంట్లు స్టార్ట్ అయ్యి వాళ్ళు డబ్బు కట్టలేక ఇంట్లో దిగలేక అద్దెల్లో ఉంటూ అద్దె కట్టుకోవటం, ఈ లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడం ఇబ్బంది వచ్చినప్పుడు మంత్రి గారి దృష్టికి తెలియజేస్తే బ్యాంకర్స్ తో మాట్లాడి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని కొంతవరకు ఉపశమనం కలిగించినప్పటికీ కూడా మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏంటి ఇప్పుడు స్టార్ట్ అయిందంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి లోన్ ఇవ్వము అని బ్యాంకర్స్ అంటున్నారు. ఈ 10 సంవత్సరాలు ఈ కన్స్ట్రక్షన్ పూర్తవపోయేసరికి వాళ్ళ వయసు 60 దాటిపోయింది అధ్యక్ష. చాలా మందికి వాళ్ళకి ఇప్పుడు లోన్ ఎలిజిబిలిటీ లేదు. మరి ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు?
లబ్ధిదారులుగా 10 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల్లో గుర్తించినప్పుడు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వేస్ట్ అయినప్పటికీ కూడా మరి బ్యాంకు రూల్స్ ప్రకారం 60 దాటిన వాళ్ళకు లోన్ ఇవ్వను అంటే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలనేది కూడా మన ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. కొత్తగా ఈ మధ్యన కాంట్రాక్టర్స్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి కాంట్రాక్టర్ని కూడా మార్చారు అని చెప్పి తెలుస్తా ఉంది. ఒక క్లారిటీ, మేము ఏ పని మీద నియోజకవర్గంలో ప్రజల్లోకి వెళ్ళినా డబ్బులు కట్టాము, మా ఇల్లు ఎప్పుడు పూర్తవుతాయి, ఆగిపోయి ఉన్నాయి, సంవత్సరాల తరబడి అక్కడ పని అవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్న ప్రజలకు ఏం చెప్పాలో కూడా ఒకసారి అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. చేస్తామని చెప్తే అనుకున్న టైంకి అవ్వకపోవటం కానీ ఏదైనా దీన్ని టైం బాండ్ ప్రోగ్రామ్ లా పెట్టుకుని గౌరవ మంత్రి గారు ఎక్కువ అన్ని జిల్లాల్లో కూడా ఎక్కువ ఎక్కడైతే హౌసెస్ పెండింగ్ ఉన్నాయో ఆ జిల్లాల్లో రివ్యూ పెట్టుకుని పబ్లిక్ కూడా కొద్ది భరోసా ఇచ్చినట్లయితే ఈ ప్రభుత్వం మీద మన మీద కూడా నమ్మకం పెరుగుద్ది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని ఆ దిశగా ఆలోచన చేయమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. నమస్కారం అధ్యక్ష. వాస్తవానికి అధ్యక్ష, ఈ ఎలక్ట్రికల్ లైన్స్ మనం చెట్లు వేసిన తర్వాత రకరకాలుగా ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఎలా పడితే అలా చెట్లు ఉన్న వైపు ఈ ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తున్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, దీనికంటూ ఒక పద్ధతి ఉందా? ఎందుకంటే రెండు వైపులు కూడా రోడ్డు రెండు వైపులు కూడా ఎలక్ట్రికల్ లైన్స్ లాగుతా ఉంటారు. అది కూడా ఒకటి కాదు 4 లాగుతారు. నేను కాదని అన్న అధ్యక్ష, ఎందుకంటే మనకి ఆ రిక్వైర్మెంట్ విపరీతంగా పెరిగింది. ఒక పక్కన ఎన్విరాన్మెంట్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు మనం చెట్లని పెంచడం అనేది చాలా కష్టం అధ్యక్ష. ఆ చెట్లు పెరుగుతున్నప్పుడు ట్రిమ్ అని చెప్తున్నారు కానీ కింద స్థాయి వెళ్ళేసరికి వాళ్ళకి నచ్చినట్టు నరుకుతా ఉన్నారు అధ్యక్ష. దీని మీద దయచేసి ప్రభుత్వంలో ఒక పద్ధతి అనేది మనం ఇంప్లిమెంట్ చేయకపోతే, ఎందుకంటానంటే మనం ఒక పక్క నుంచి చెట్లు వేసుకుంటా పోతా ఉన్నాం, దానికి బడ్జెట్ పెట్టుకుంటా ఉన్నాం, ఒక పక్క నుంచి వీళ్ళకి నచ్చినట్టు లైన్లు వేసుకుంటూ ఉంటున్నారు. వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకోకుండా నచ్చినట్టు మనం ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల మనం చెట్లు పెంచుతున్నామా లేదా, దేనికి పెంచుతున్నాం, దానికి పడ్డ శ్రమ ఏంటి, ఇవన్నీ కూడా మరి అర్థం కాని ఒక పరిస్థితిలో ఉన్నాయి అధ్యక్ష. అదే విధంగా మనం ఏదైతే రోడ్డు విస్తరణలకు ఉన్నప్పుడు చెట్లు నరికేటప్పుడు వాళ్ళు మళ్ళా ఇంకో దగ్గర చెట్లు వేయాలని పరిస్థితి చట్టంలో ఉన్నా కూడా ఎక్కడ చెట్లు వేస్తున్నారు, దేనికి వేస్తున్నారు, ఎలా అసలు అనే పరిస్థితి లేకుండా ఎలా పడితే అలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. దయచేసి రోడ్డు విస్తరణప్పుడు కూడా నేను అడుగుతుంది ఏంటంటే, మీ ద్వారా అడుగుతుంది ఏంటంటే, మనం రోడ్డుకి పక్కన డ్రైన్స్ కి మనం ప్లాన్ చేసుకుంటాం, డక్స్ కి ప్లాన్ చేసుకుంటాం, కానీ ఈ గ్రీన్ బెల్ట్ అనేది దానికి కూడా ప్లాన్ చేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. ఇలా ప్లాన్ చేసుకోకుండా మనకు నచ్చినట్టు ఓ పక్క చెట్లు వేసుకుంటా పోతున్నాం, ఓ పక్కన నరుక్కుంటా పోతున్నాం. అది కూడా ఎలా ఉంటుందంటే అధ్యక్ష, నిన్నటికి నిన్న ఎక్కడా రాలేదు నా కాన్స్టిట్యున్సీ ఒక్క ఎలమంచిలి టౌన్ లో విపరీతమైన గాలులతో కూడుకుని దగ్గర 21 పోల్స్ పడిపోయినాయి అధ్యక్ష. ఎలక్ట్రికల్ పూర్తిగా నష్టం కలిగింది అధ్యక్ష. ఇది ఒక పక్క ఎలక్ట్రికల్ కి నష్టం జరుగుతా ఉంది, ఒక పక్క పర్యావరణానికి నష్టం జరుగుతా ఉంది. దీని మీద మనం ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని ఏ మొక్కలు వేయాలా, ఏ చెట్లు వేయాలా, ఆ చెట్లు ఊరికే చిన్న గాలికి పడిపోయే చెట్లు మనం అక్కడ ఎందుకు అలౌ చేయాలా, దీనికి ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దీని మీద ఒక పద్ధతిగానే వెళ్ళకపోతే అధ్యక్ష, ఇది ఒక పక్క ఎలక్ట్రికల్ కి కూడా నష్టమే, ఒక పక్క పర్యావరణానికి నష్టం అనేది మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇవే కాదు, ఇళయరాజా గారు సంగీత కచేరీ చేస్తున్నారు. నాకు ఆయన అంటే పెద్ద మంచి గౌరవం ఉంది. చక్కటి ఆయన సంగీత దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు తీసిన వ్యక్తి. మీరు బుక్ మై షోలో ఇళయరాజా గారి షోకి బుక్ మై షోలో పెట్టారు టికెట్స్ కొనుక్కోండి అని చెప్పని. బుక్ మై షోలో చూడండి, 849 రూపాయల నుంచి 59,000 రూపాయల వరకు టికెట్ అండి దానికి. ఇది బుక్ మై షోలో తీసుకున్న ప్రింట్. ఇది నాకు ఇళయరాజా గారి మీద కానీ వారి దర్శక ఆయన
ఏది సంగీత దర్శకుడిగా మాకేమీ ఆయన కార్యక్రమాలు బాగా జరగాలి, దాంట్లో సమస్య లేదు. కానీ డబ్బులు ఏంటంటే 59,000 రూపాయల. ఇది కూడా బుక్ మై షోలో పెట్టారండి, విజయవాడ వచ్చు బుక్ మై షో అండి, బుక్ మై షో విజయవాడ ఉత్సవం ఇది. అదేవిధంగా అదే చెప్పాక ఇందాక సిల్వరు, ప్లాటినము ఇట్లా ఏ పడితే రేట్లు పెట్టారు. మళ్ళీ కార్తీక్ లైవ్ షో అంట, ఇది కూడా బుక్ మై షోలోనే పెట్టారు. ఇవి కూడా మాకు ఈ కళాకారుల మీద ఎక్కడ కూడా లేదు. కళాకారులు వాళ్ళు చెయ్యాలి, ప్రజల్ని రంజింప చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. కానీ వీళ్ళ పేరు చెప్పుకొని, దుర్గమ్మ పేరు చెప్పుకొని ఇది కూడా బుక్ మై షోలో టికెట్స్ పెట్టారు. ఇవి కూడా బుక్ మై షోలో విజయవాడ ఉత్సవం టికెట్స్ చూడండి, ఇదిగోండి 499 రూపాయలు, 799 రూపాయలు, 999 రూపాయలు. అంటే బాటా రేట్లు మాట ఇవన్నీ కూడా. మళ్ళీ 1 రూపాయి 1000 రూపాయలు అవుతుంది కదా, 990 రూపాయలు. అంటే ఎంత వ్యాపారం చేస్తున్నారు మీరు చెప్పేది వీళ్ళు? విజయవాడ ఉత్సవ పేరుతో ఎంత వ్యాపారం చేస్తున్నారు మీరు? ఎన్ని కోట్లు గడేస్తున్నారు? మరి దీంట్లో ఏమో రాష్ట్ర ప్రభుత్వం ద్వారేమో ఆ ప్రాంతాలన్నీ ఉచితంగా తీసుకుంటున్నారు. మరి టూరిజం నుంచి డబ్బులు మరి ఎంత తీసుకున్నారో మాకు తెలియదు, అది మీరే చెప్పాలి. ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నారో తెలీదు. ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారండి? ఈ వచ్చే డబ్బులు ఏం చేస్తారు? ఇంతంత డబ్బు తీసుకుని ఏం చేస్తారు మీరు? ఎవరి అకౌంట్లోకి వెళ్తున్నాయి? వైబ్రెంట్ విజయవాడ ప్రెసిడెంట్ కేసినేని చిన్ని గారు, దానికి వైబ్రెంట్ విజయవాడ. ఇప్పుడు గతంలో ఎగ్జిబిషన్ సొసైటీ అని చెప్పిన ఒకటి ఉండేది, కానీ ఆ సొసైటీకి నాకు తెలిసి వైబ్రెంట్ విజయవాడకి సంబంధం లేదు. ఎగ్జిబిషన్ సొసైటీ ఇదివరకు ఉండేది, అది వేసవి సెలవుల్లో పిల్లలకి ఆట విడుపు కోసం అని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు దసరా నవరాత్రుల్లో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తే భక్తుల నుంచి డబ్బులు దోచుకోవాలి మీరు. అంటే అమ్మవారికి వచ్చే కానుకలు అమ్మవారికి ఇవి తగ్గించి మీరు విజయవాడ ఉత్సవంలో తీసుకుందాం అనుకుంటున్నారా? విజయవాడ ఉత్సవం అంటే ఇదేనా? డబ్బులు దోచుకోవడం అనేది విజయవాడ ఉత్సవమా? విజయవాడ ఉత్సవం అంటే ప్రభుత్వం ఘనంగా చేయమని చెప్పండి, ప్రభుత్వం ఏర్పాట్లు చేయమని చెప్పండి, అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉచితంగా అన్నీ ఇచ్చి ఏర్పాటు చేయమని చెప్పండి. టికెట్లు అమ్ముకుంటూ, స్టాల్స్ అమ్ముకుంటూ మీరు చేస్తున్న వ్యాపారం చేస్తున్నారు. అది విజయవాడ ఉత్సవం కాదే, మీరు వ్యాపారం చేస్తున్నారు. మీరు వ్యాపారం చేయడానికి మళ్ళీ ప్రభుత్వం టూరిజం సహకారాలు ఎందుకు మీకు నాకు అర్థం కావట్లేదు. చాలామంది పాట కచేరీలు పెడతారు. ఇదివరకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున కూడా గతంలో తమన్నా పాట కచేరీ పెట్టారు మీరు. దానికి దీనికి తేడా ఏంటి? ఆ రోజు భువనేశ్వరి గారు పెట్టారు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసినట్టున్నారు. దానికి దీనికి తేడా ఏంటి? ల్యాబులు పెట్టారు, ఒక్క ల్యాబ్లో కూడా సామాన్ లేదు. నువ్వు వస్తావా లేదా మీ వాళ్ళు నన్ను పంపిస్తావా? పంపిస్తే నేను ల్యాబులకు తీసుకెళ్తా. ల్యాబులు ఎంత బ్రహ్మాండంగా కట్టాయో, నువ్వు చంద్రబాబు నాయుడు మరో 100 జన్మలు ఎత్తినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబులు నిర్మాణం చేసినట్టుగా మీరు 100 జన్మలు ఎత్తినా అటువంటి ఆలోచన మీకు రాదు. చేయలేరు, ఎట్టాక మీకు మనసు రాదు చేయడానికి, రైతుల గురించి చేయడానికి మీకు మనసు రాదు. కనీసం మీరు 100 జన్మలు ఎత్తినా సరే రైతుల గురించి ఆ స్థాయిలో ఆలోచన చేయగలరా? సీడ్స్ దగ్గర నుంచి, రైతులకు సంబంధించి పండించినటువంటి పంట దగ్గర నుంచి, ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి, పెస్టిసైడ్ దగ్గర నుంచి, ప్రతి మండలంలో, జిల్లాలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆర్గానిక్ వాటికి సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వడానికి అవసరమైనటువంటి కెమికల్ రెసిడ్యూస్ ఏమున్నాయనేటువంటి దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి ల్యాబులు పెట్టారు, ఎన్ని రకాలైనటువంటి రీజనల్ కోడింగ్ సెంటర్స్ పెట్టారు. అటువంటిది 100 జన్మలెత్తిన మీకు ఆలోచన రాదే? అటువంటిది ఏమీ చెయ్యలేదు, ఏమీ కాలేదు అని ఈరోజు ఏదో ఒక మాట మాట్లాడేసేసి వెళ్ళిపోయాడు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో తక్కువ చేసి మాట్లాడాలనేటువంటి మాట. ఇంకొక మాట మాట్లాడాడు, ఇన్పుట్ సబ్సిడీ అంటేనే చంద్రబాబు గుర్తుకు రావాలా అన్నాడు. అసలు ఇన్పుట్ సబ్సిడీలో మీరు ఒక్కసారి చూస్తే ఆ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఎంత డబ్బులు ఎగ్గొట్టిపోయారు రైతులకి. ఎప్పుడన్నా ఇన్పుట్ సబ్సిడీ మీరు ఇచ్చారా? మీరు ఇవ్వాల్సినటువంటి డబ్బులు మీరు ఎగ్గొట్టిపోతే ఆ ఇన్పుట్ సబ్సిడీని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బకాయిలు పెట్టిపోతే ఇన్పుట్ సబ్సిడీ తెలుసుకో అచ్చెన్నాయుడు, తెలుసుకో. ఎందుకంటే మీరు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది పేరు చెప్పి వెళ్ళిపోతే ఏ సీజన్లో నష్టం జరిగితే రైతులకి ఆ సీజన్ ముగిసే లోపల రైతుల ఖాతాలో ఇన్పుట్ సబ్సిడీ వేసేటువంటి సంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా అరాకొరా వేసి బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి వాడు కాదు. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ గురించి నోరు ఎత్తి మాట్లాడేటువంటి హక్కు, అర్హత
మీ పార్టీకి మీకు లేదనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులకు గుర్తొచ్చేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎప్పుడు జన్మలో కూడా కారు. ఇంకో మాట చెప్పాడు, బీమాలకు సంబంధించి పాపం అసలు బీమా ఇవ్వలేదు, ఉచిత పంటల బీమా అమలు కాలేదు. నేను అనేక సందర్భాలు చెప్పా, రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా విషయంలో మీరు ప్రీమియం కట్టినటువంటి వాళ్ళకి బీమా ఇవ్వాలి అనుకున్నారు, రైతులకు అన్యాయం చేయాలనుకున్నారు. దాన్ని చేసుకోండి, ఎందుకంటే అన్ని విధాల రైతు నష్టపోతున్నాడు, ఆ బీమా విషయంలో కూడా రైతు నష్టపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనం ఉన్నాం, ఈ రాష్ట్రం ఉంది. కాకపోతే యూనివర్సలైజేషన్ కింద ప్రతి సెంటు పొలాన్ని కవర్ చేయాలి అని అంటే సాధారణంగా ఏంటి, ఒక వంతు రైతు భరిస్తాడు, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో. అది మనకు వెసులుబాటును కలిగిస్తుంది. కానీ ఏ రోజైతే మీరు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మేము కొన్నిటిగా ఇస్తామని చెప్పి పరిమితులు విధించుకుంటే దాని ప్రకారం రైతులు నష్టపోతున్నారు అని ఆ స్కీమ్ నుంచి బయటకు వచ్చి రైతు కట్టాల్సినటువంటి మొత్తం, రాష్ట్రం కట్టాల్సినటువంటి మొత్తం, కేంద్రం కట్టాల్సినటువంటి మొత్తం 100% ప్రీమియం భరించి దాని ప్రకారం రైతులకు సంబంధించినటువంటి రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించడం జరిగింది ఉచిత పంటల బీమా. మీరు ఎగ్గొట్టిపోయినటువంటి బీమా 2018-19కి సంబంధించినటువంటి దాంట్లో 596,40,40,00,000 రూపాయలు ఎగ్గొట్టారు. 2019 బుద్ధా వెంకన్న గారికి, నాగుల్ మీరా గారికి, తేజస్విని గారికి, మురళి గారికి, బాలకోటే గారికి, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ గారికి, అనురాధ గారికి, పట్టాభి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. భక్తులు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ, కొండ మీద దుర్గమ్మ, కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా. విజయవాడ పేరులోనే విజయం ఉంది. దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. వెంకయ్యనాయుడు గారిని చూసి పెరిగిన వాడిని. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు. ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి, శాసనసభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా, భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది. తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన పోరాటం వల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది. నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలిపెట్టారు. నాయుడు గారిపై మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ మాటలతో కానీ లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు. మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది. కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే. ఆయన స్పీడ్ చూసి ఈరోజు కూడా నేను అసూయపడుతున్నా. ఎప్పుడైనా చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్యనాయుడు గారికి ఉండదు. నేను చాలా సందర్భాలు చెప్పా, గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్లో పోటీ పడాలనుకుంటున్నా, ఇప్పటికీ నా వల్ల అవట్లేదని. అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు.